హే గాయ్స్, అస్సలాముఅలైకుం, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మిస్ ఫరా వ్లాగ్స్. ఇది పార్ట్ 1 అండి మొహరంది. పార్ట్ 2 కూడా నేను కమింగ్ సూన్ పెడతానండి వీడియో. సో ఈ రోజు అయితే మాకు షహాదత్ అండి. షహాదత్ వీడియో అయితే కంపల్సరీ ఉండాలని ఫస్ట్ అదే పెట్టేస్తున్నాను. వీటిని పీర్లు అంటారండి, మేమైతే అలం అంటాము. సో చిన్న మజ్లిస్ అయితే కంప్లీట్ చేసామండి. మజ్లిస్ చదివేటప్పుడు అయితే పూజ చేసినప్పుడు మజ్లిస్ ఏంటి అలాంటి వీడియోస్లో పెట్టకూడదు అంటారు మ్యాక్సిమం. అందుకే నేను అది యాడ్ చేయలేదండి. దాని తర్వాత అయితే మేము జ్యూసెస్ మజ్లిస్ అయిపోయిన తర్వాత జ్యూసెస్ అయితే అంటే డ్రింక్స్ అలాంటివి డిస్ట్రిబ్యూట్ చేసామండి అందరికీ ప్రసాదం కింద. యాక్చువల్గా ఈరోజు షహాదత్కి మేము వాటర్ లిక్విడ్ పరంగా వాటర్ కానీ జ్యూసెస్ కానీ డ్రింక్స్ కానీ షర్బత్ కానీ ఇలాంటివి పంచి పెడితే చాలా పుణ్యం అంటారండి. సో ఈ రోజైతే ఇమామ్ హుసేన్ లాస్ట్ రోజండి ఇవాళ. యాక్చువల్గా 10th డే అన్నమాట. మాకు 10 days అయిపోయిన తర్వాత మొహరం అయిపోయింది అనుకుంటారు, కానీ మొహరం అవ్వదండి, కంటిన్యూస్లీ ఉంటుంది మాకు 2 months. సో మెయిన్ అయితే ఈ 10 days అండి. ఈ రోజైతే ఇమామ్ హుసేన్ అంటే మొహమ్మద్ ప్రవక్త యొక్క మనవుడు, మెయిన్గా ఆయనే కాబట్టి ఆయన ఇవాళ షహీద్ అయిపోయిన రోజే అండి. మేము 9th మొహరం నైట్ అంతా మేల్కునే ఉంటాము, నమాజ్ చదువుతాం, ఫాహా ఉంటామండి. యాక్చువల్గా ఫాహా అంటే ఉపవాసం వేరండి, ఫాహా వేరు. ఉపవాసం అంటే మేము మార్నింగ్ టైంలో కొంచెం అయినా తింటామండి, ఫాహాలో మాత్రం అదేం ముట్టుకోము అసలు. డే అండ్ నైట్ అంటే 24 hours లాగా ఇంకేం తినకుండా వాటర్ కూడా తాగకుండా అలాగే ఉండిపోతాము. ఎందుకంటే ఇమామ్ హుసేన్ షహీద్ అయిపోయిన రోజు కాబట్టి నైట్ అంతా మేలుకుని మేము నమాజ్ చదువుతాము, నోహా వింటాము. ఇంకా నైట్ జులూస్ అని తీస్తారండి, అది నా పార్ట్ 2లో చూస్తారు కానీ అండి. నేను నగరం వీడియోలో పెట్టాను. ఇదైతే మా ఊర్లో చేసిన మొహరం అండి. సో ఇదైతే పార్ట్ 1 కింద పెడుతున్నాను మీకు. సో నైట్ అంతా మేలుకున్న తర్వాత మేము ఇలా షహాదత్ మార్నింగ్ అయితే అస్థానాకు వచ్చేస్తామండి. ఆస్థానాలో మేము మజ్లిస్ చదువుతాం, అంటే నోహా అంటే దేవుడి యొక్క వాక్యాలని చదువుతామండి. దాని తర్వాత కాసేపు సోక్ అని కూర్చుని ఎడిసి సోక్ చేస్తామండి. దాని తర్వాత ఇలా నాల్ సాబ్ని ఊరంతా తిప్పిన తర్వాత తీసుకుని వస్తారు. నాల్ సాబ్ అంటే ఇమామ్ హుసేన్ యొక్క గుర్రం యొక్క నాలండి. సో అంతా తిప్పేసిన తర్వాత ఇలా తీసుకుని వచ్చి థండే కన్నా అంటారండి. అంటే తెలుగులో నాకు అది ఐడియా లేదు ఎలా చెప్పాలో. సో ఇలా పడుకోబెట్టి వైట్ క్లాత్ ఒకటి కప్పి సాంబ్రాణి పొగ ఇచ్చి చాలా ఎడుస్తారు, అందరూ చాలా సోక్ చేస్తారండి. సో చాలామంది ఇక్కడ ప్రసాదాలు కూడా తెచ్చి ఫాతిహా ఇచ్చుకుంటారండి, ఎవరైనా మొక్కుంటే తీర్చుకుంటారండి, పిల్లలు లేని వాళ్ళు, మ్యారేజెస్ అవ్వాల్సిన వాళ్ళు. సో ఇది నా వ్లాగ్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.